తాడిపత్రిలోని రామలింగేశ్వర స్వామి పార్వతీదేవి అమ్మవారిని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి దర్శించుకున్నారు. దేవాలయ అభివృద్ధి కోసం 2 కోట్లు కావాలని, ప్రభుత్వం దగ్గర నిధులు లేవని, అయినా సరే దాతల సహాయంతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని ప్రభాకర్ రెడ్డి అన్నారు. దేవాలయాలను పట్టించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఓం హిరణ్యనేతసై నమః ఓం భద్రవిషాయ నమః దివ్యమంగళ వీరాజనందర్హయామి శ్రీ ఉగ్రరామలింగేశ్వర స్వామినే నమః. నమస్కరోమి. ఏదో ఇచ్చినారు, శాంక్షన్ చేశారు. ఇప్పుడు దీనికి శాంక్షన్ లేదు, అయినా కానీ చేపిస్తా. అరే బాధ్యత లేని మనుషులు ఎందుకు నీకు? బీటెక్ అంటే ఎన్ని సంవత్సరాలు చుట్టాలు అంటే 7, 5 ఇదిరా మీ పిల్లలది. చదువుద్దో. డిసిప్లిన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. డిసిప్లిన్ అంటే బతికిపోతారు. ఇంకా ఒకరి కింద పనిచేసే కూడా ఛాన్స్ లేదు. ఇంకా ఆడపిల్లలు ఉన్నారు పల్లెల్లో. ఏం తలా 2 ఎరువులు పెట్టుకుంటే, 10 కోళ్ళు పెట్టుకుంటే ఫ్యాషన్ ఒక్కటి తెలుసు. నీ సామాన్లు పెట్టుకునేది తెలియదు, నీ చీరలు పెట్టుకునేది ఏమీ తెలియదు. బాధ అవుతుంది. నువ్వు పోటుకుంటే ఎట్లా? తాడిపత్రి 2 కోట్లు కావాలి. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవంటారు, అయినా కానీ కొందరు దాతలు ఉన్నారు, ముందుకు వచ్చినారు. అన్నా ఇది పోటుకుంటే ఎట్లా అన్నాను. స్వార్థం చెక్కాలంటే ఇప్పుడు లేరు. దయచేసి అందరు ప్రజలు బాధ్యత తీసుకోండి, ఊర్లో బాధ్యతలు తీసుకోండి. ఊరికి వచ్చేది రాధాకృష్ణ ముక్కొని పోతున్నారు. ఈ గుడి పోతే ఎట్లా?